అచ్చమైన మన తెలుగు పండుగ మకర సంక్రాంతి వచ్చే వారమేనోలా. కానీ ఏపీ చిన్న సీఎం పవనాలు సారు ఇలాకాలా ఇయ్యాలనే ఆయన సంబరాలు. ఇక సంబరాల్లో పాల్గొనేటందుకు స్వయంగా పవనాలు సారు కూడా ఒయ్యేటాలకు పిఠాపురానికి నిజంగానే పండగ వచ్చింది. 2 కళ్ళు సరిపోవంటే నమ్ముండ్రి. పాండ్రి మరి చిన్న సీఎం పవనాలు సారు పిఠాపురంలో ఏమేం చేసిందో చూసేద్దాం. సొంత నియోజకవర్గం పిఠాపురంలో టూర్ వేసింది ఇయాల ఏపీ చిన్న సీఎం పవనాలు సారు. మున్సిపల్ హై స్కూల్ మైదానంలో పెట్టిన సంక్రాంతి పండుగ సంబురాలల్లో మా సంబరం కొద్ది పాల్గొన్నాడు. సారు వస్తున్నాడని తీరు ఏర్పాట్లు చేసిర్రు. పవనాలు సారు కూడా అన్ని తిరిగి చూసుకుంటా మస్తు హల్చల్ చేసిండు. ఆదివాసీ మహిళలు థీమ్సా డాన్స్ చేస్తుంటే సారు కూడా హుషారు చేసిండు కొన్ని స్టెప్పులు. డోలు కళాకారులు దరువేస్తుంటే ఆప్యాయంగా వల్కరించి కళాకారుల కళను కండ్లార్పకుండా చూసిండు. అంతేకాదు హరిదాసులు కీర్తనలు వాడుతుంటే ఆలకించి ఇన్నడు. లంబాడీ మహిళల్ని నోరార వల్కరించిండు. హస్తకళల ప్రదర్శన మొత్తం తిరిగి చూసిండు. స్వయంగా చేయితోటి రాత్నం తిప్పి నూలు కూడా వడికిండు. వీణ తయారు చేసే కళాకారుని దగ్గర కాసేపు కూసోని ముచ్చట్లు పెట్టిండు. చేనేత మగ్గం కూడా చేత పట్టిండు. చేనేత బట్ట ఒంటికేసుకొని మస్తు ముర్షిండు. ఒక్క ఆటపాటలే కాదు సంక్రాంతి పండుగ అసలు సంబరాలు కూడా ఎంతో జోరుదారుగా నడిచినాయి. బుడ్డపోరగాళ్ల మీద భోగి పండ్లు పోసి దీవెనార్తులు పెట్టిండు. గోమాతకు పూజలు చేసి పట్టు వస్త్రాలు పెట్టి పచ్చగడ్డి తినిపించిండు. సామూహిక సీమంతాల కార్యంలో కడుపుతోటున్న ఆడోళ్లకు పండ్లు బహుమానాలు వంచిండు. ఇక అటెన్క పెట్టిన పీఠికాపుర పండుగ సంబరాల సభలకు గిట్లా మాట్లాడుకొచ్చిండు సారు. వాళ్ళ ఏరియాలోకి వెళ్ళకూడదు, వాళ్ళ నియోజకవర్గాల్లోకి వెళ్ళకూడదు, కానీ మనం పనిచేస్తున్న నియోజకవర్గాలకు చేదనే కలిగొచ్చాడు. అంటే వాళ్ళకి అర్థం కాదు ఏంటంటే నేను సన్నగా కనిపిస్తానో మెత్తగా కనిపిస్తానో తెలియదు, కానీ నా గట్టిదనం వాళ్ళకి తెలియదు. అంటే మీరు మొండి పట్టు పడితే మీరు గొడవ పెట్టుకోవాలనుకుంటే నేను సంసిద్ధంగా ఉన్నాను, ఎప్పుడైనా గొడవ పెట్టుకున్నాను. కానీ నా దగ్గర కొదవ లేదు, ఆ శక్తి కొదవలేదు. కూటమి సర్కారును దెబ్బతీసేందుకు పుల్లలు పెట్టనీకి చూస్తున్నారట పంకపార్టోళ్లు. పిఠాపురంలో ఏలు పెడుతున్నారట. అట్టిగా గెలికితే తప్పుడు ప్రచారాలు చేస్తే తాటదీత్తా అన్నట్టే చెప్పుకొచ్చిండు సారు. ఇక అంతకంటే మొదలు 211 కోట్ల ఇలువగల్ల అభివృద్ధి పనులు కూడా చాలు చేసిండు. ఇక సంబురాలన్నీ ఒడిచినాక పట్నం అంతా తిరిగి కనబడ్డలందరినీ వల్కరించుకుంటా వాళ్ళ ఆపతి సాపతి అరుచుకున్నాడు. మస్తు సంబరపడ్డారు పబ్లిక్. ఫోటోలు కూడా దిగిర్రు. మొత్తానికైతే పిఠాపురానికి సంక్రాంతి పండుగ ముందుగానే వచ్చినట్టయింది చిన్న సీఎం పవనాలు సార్ రాకతోటి. పండగ వచ్చిందంటే చాలు మంత్రులు, ఎమ్మెల్యేలు, పెద్ద పెద్ద లీడర్లు ఆ సంబరాల్లో పాల్గొని ఇంకింత జోష్ తెస్తుంటారు. కానీ అందరు లీడర్లేమో గాని మాజీ మంత్రి చామకూర మల్లారెడ్డి సార్ అడుగు పెడితే మాత్రం ఆ వైబే వేరే లెవెల్ ఉంటదల్లా. ఇక దాని గురించి నేను చెప్పుడు కాదు గాని మీరే చూడండి. ఇప్పుడైనా డ్యాన్సులు చేసుకుంటా ఆటలాడుకుంటా గానొచ్చే మల్లారెడ్డి సారు ఈ పారి ముగ్గులు కూడా వేస్తున్నాడు. ఏందంటే సంక్రాంతి పండుగకు ముగ్గులే పెద్ద ప్రత్యేకత కాబట్టి మల్లారెడ్డి సారు రంగులద్దే పని ముంగటేసుకున్నాడు. పండుగ ఏదైనా ఫంక్షన్ ఏదైనా దానికి మల్లారెడ్డి సారు హాజరు పడ్డాడంటే ఆ జోష్ వేరే తీరుంటది. ఇయాల సంక్రాంతి పండుగ సంబురాలను మల్లారెడ్డి కాలేజీలో ఘనంగా షాల్ చేసిండు సారు. ఇక మల్లారెడ్డి సారత్తే ఉత్త ముగ్గులతోనే ఒడిసేది కాదు కదా ముచ్చట. ఇగో గీ పర్ఫార్మెన్స్ కూడా తప్పకుండా ఉండాల్సిందేనయ్యో. కండ్లకు నల్లద్దాలు, కాళ్లకు తెల్ల బూట్లు, యూత్ పిల్లగాళ్ల లెక్క వేరే తీరున్నాడు మల్లారెడ్డి సారు. ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్ పాటకేసిన స్టెప్పులతోని అక్కడున్నోళ్లంతా మస్తు ఖుషి అయిండ్రు. మల్లారెడ్డి సారు బెల్ట్ పట్టుకొని ఊపుతుంటే కాలేజీ పిల్లలు మొత్తం ఈలలు కేకలతోని రచ్చ రచ్చ చేసిండ్రు. మల్లారెడ్డి సారు 75 ఏండ్లకు మీదనే ఉంటాడు. కానీ ఇప్పటికి సుతం పడుసు పోరగాన్లతోని సమానంగా ఎగురుతాడు, దుంకుతాడు. ఆటలైనా పాటలైనా డ్యాన్సులైనా తగ్గేదేలే అన్నట్టు ఆయన టాలెంట్ మొత్తం చూయిస్తాడు. అట్లా ఇయ్యాల కూడా డ్యాన్సులతోని దుమ్ము లేపిండు పోన్రి. నేను రాను బిడ్డో సర్కారుదా అవకానకు అని పాటున్నది. గా పాటను మార్చి నేను ఓనయ్యో సర్కారు బడికి అని వాడుకునేటట్టే అక్కడి సౌలతులు పాదబిడ్డలను ఎక్కిరిస్తున్నాయి. మరి సర్కారేమో సక్కులం సౌలతులు చేస్తున్నాం, పాత సర్కార్లు కూడా చెయ్యని కొత్త కొత్త సౌలతులు చేస్తున్నామని సర్కారోళ్ళు నోరు నయంగా చెప్తున్నారు. మరి సర్కారోళ్ళు చెప్తున్నది నిజమా, పిలగాళ్ళు చెప్తున్నది అబద్ధమా తెలుసుకుందామని ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే సురేందర్ అన్న బయలుదేరిండు. మరాడు ఏం చేసిందో అడుచుకుందాం పాండ్రి. పురుగులన్నం, రంగుదేలిన నీళ్లు, అరకొర సౌలతులు. పేద బిడ్డలు కడుపు నిండా తినకుంటా, కంటి నిండా నిద్రపోకుంటా, నిమ్మలంగా చదువుకోకుండా ఏత్తున్నాయట. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి కాడున్న కస్తూర్బా గాంధీ హాస్టల్ వల్లే సౌలతులు. ఇక ఈ ముచ్చట షోల పడంగానే చూద్దామని బయలెల్లిండు మాజీ ఎమ్మెల్యే కం బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు జాజాల సురేందర్ అన్న. బలగంతోను పోయి బడెళ్లకు షాక్ ఇచ్చిండు. ఆడ సౌలతులు చూసి షాక్ అయి షేక్ అయిండు. పాపం సారు పిల్లగాళ్ళు తాగుతున్న నీళ్ళెట్లున్నాయో చూపిస్తాడట.
ఓష్ని వీటిని తాగే నీళ్ళు అంటారా ఎవలన్నా? ఇసొంటి నీళ్లను అసలు ఎవలన్నా తాగుతారా? కానీ గీ నీళ్లనే తాగేటి అంటున్నారు హాస్టల్ పెద్ద సార్లు. ఇవిటినే తాగి పర్షన్ల పడుతున్నారు బడి పిల్లగాన్లు. ఈ మడ్డి లెక్కున్న నీళ్లనే తాగుతున్నారు, వంటకు వీటినే వాడుతున్నారు, తానాలకు జపాలకు ఈ నీళ్లే దిక్కట. తినే అన్నం కూడా సక్కగా లేదట, పురుగులు పట్టిన బియ్యంతోనే అన్నం వండుతున్నారట, మాడిన అన్నం పెడుతున్నారట, రాత్రి మిగిలిన కూరలు పొద్దుగాల పెట్టి చేతులు దులుపుకుంటున్నారట, ముద్దలన్నాన్ని పిల్లగాన్లు తినకుంటే 100 రూపాయల ఫైన్ అనుకుంటా శిక్షలేస్తున్నారట. అచ్చినోళ్ళు ఇడిచిపెట్టేటట్టు లేరని నీళ్ల సంపును గడియేతందుకు అప్పటికప్పుడే ఎట్లా బయలెళ్ళిందో చూడుండ్రి గీ అవ్వ. ఈ ముందు చూపేదో ముందుగాళ్ళుంటే ఓడిచిపోయేది కదా. మరి గీ లచ్చదాకా హాస్టల్ సిబ్బంది ఏ గుడ్డి గుర్రాల పనులు తోముతున్నారో ఏందో గాని మా తిండి తిప్పలు పట్టించుకున్నటోళ్ళు కరువైనరు సారని సురేందర్ అన్న ముంగట కండ్ల నీళ్లు తీసుకుంటే ఎప్పుకున్నారు ఆడివిల్లలు. వాళ్ళ తిప్పలను కండ్లార చూసిన సురేందర్ అన్న సర్కారు మీద మస్తు గరానికి వచ్చిండు. విద్యాశాఖను కుర్జీ కింద పెట్టుకున్న సీఎం రేవంత్ రెడ్డి సారు ఏం మెలుగ పెడుతున్నాడు అనుకుంటా గట్టిగానే అరుచుకున్నాడు. జప్పున పిల్లగాండ్ల తిప్పలు తీర్చి పిల్లగాండ్లను ఆదుకోవాలని డిమాండ్ చేసిండు. ఇప్పటికన్నా సర్కారు పిల్లగాండ్ల తిప్పలు తీరుస్తుందో ఏం కథనో చూడాలి మరి. 2 ఏళ్లకో పారి ఎంతో వైభవంగా జరిగే మహాజాతరకు మేడారం సిద్ధమైంది. ఉత్తరోజుల్లా కంకవనం తోటి కలకలలాడే మేడారం ఇప్పుడు జనం తోటి కిటకిటలాడుతుంది. మరిగా మహాజాతర దగ్గర పడుతున్నది కాబట్టి అక్కడ ఏర్పాట్లు ఎట్లున్నాయి, దర్శనాలకు వస్తున్న భక్తులు ఏమంటున్నారనే ముచ్చట్లు నడుచుకునేటందుకు మా రిపోర్టర్ అన్న మేడారం జాతరకు పోయిండు. చాలు మనం కూడా పోదాం పాండ్రిగా. మేడారం మహాజాతర జరిగే 28, 29, 30, 31 తారీఖులల్లా బాగా మంది భక్తులు దర్శనాలకు వస్తారు కాబట్టి నెల రోజుల ముందు నుంచే చాలా మంది భక్తులు దర్శనాలకు పోతున్నారు. ఇక సెలవు రోజుల్లో అమ్మవార్ల దర్శనాలకు వచ్చే భక్తుల సంఖ్య లక్షల్లో ఉంటుంది. ఇక అక్కడి ఏర్పాట్లు సుతం రువ్వడి మీదనే జరుగుతున్నాయి. మరిగా అమ్మవారు కోరిన కోరికలు ఏమైనా తీర్చిందానికి అక్కని అడిగితే, మా అమ్మాయి మ్యారేజ్ పెట్టుకుంటున్నాము అనుకుని పూనుకొని ఈ అమ్మవారి దర్శనానికి వచ్చినాము. లాస్ట్ ఇయర్ మొక్కుకున్నాము. మొక్కుకొని వెళ్ళిన తర్వాత 3-4 నెలలోనే మాకు అమ్మాయి కళ్యాణం మ్యారేజ్ సెట్ అయింది, పెళ్లి అయింది. చాలా మంచి సంబంధం దొరికిందండి. ఇట్లా మొక్కుకున్నదో లేదో అట్లా మంచి సంబంధం దొరికిందట అలా బిడ్డకు. మస్తు సంతోషంగా ఉన్నారట ఇప్పుడు వాళ్ళంతా. ఇప్పుడు ఆ పనులలో మనకు ఎట్లుంటుందో, ఎక్కడ పార్కింగ్ ఉంటుందో, ఏముంటుందో, డిస్టెన్స్ ఎక్కడ ఎంత దూరం ఉంటుందో, అలా అలాంటి ఇబ్బందులు ఉంటాయేమో అని ముందు వచ్చినాం. కాకపోతే ఈ పనులు అనేది కొంచెం ముందు పెట్టుకొని ముందు చేస్తే బాగుండు. ఈ పనులలో మనకు సమ్మక్క సారక తల్లి కొంచెం అందంగా కావలేకపోతుంది చేస్తున్నారు కానీ ఇదేదో ముందుగానే చేసి ఉంటే ఇంకా మంచిగా ఉండాలని కొంతమంది భక్తులు అంటున్నారు. ఇవాళ మంత్రి సీతక్క మేడారంలో అధికారులతో మీటింగ్ పెట్టి ఏర్పాట్లు ఎట్లా నడుస్తున్నాయి, అధికారులు ఇంకేం పనులు చేయాలనో సూచనలు చేసింది. అట్లనే గీ ముచ్చట గురించి కూడా మాట్లాడింది. నేను కూడా ఏమన్నా చూడని లేకుంటే డౌట్ ఉంది అంటే మేము అడుగుతున్నాం. మార్పులు చేర్పులు ఉన్నా కూడా పూజారులు అదే మా పూర్వీకులు ఇంకా ఇది మనది కాదు, ఇది అనవసరంగా చెక్కిరంటే ఎప్పుడైనా మార్చడానికి మేము సిద్ధంగా ఉంటాం పైన శిలల మీద. కాబట్టి దయచేసి దాంట్లో ఏమన్నా రాతలు మీకు ఏమైనా డౌట్ ఉన్నా పూజారులు అడగండి. మేడారంలా ఏర్పాటు చేస్తున్న శిలల మీద ఎక్కుతున్న బొమ్మలను కొందరు తప్పు పడుతున్నారు. కానీ మేము ఎవ్వరికి వ్యతిరేకం కాదు. అక్కడి పూజారులు పెద్దలు మా పూర్వీకులు చెప్పినట్టే చేస్తున్నాం. అయినా కూడా దాంట్లో ఇంకేమన్నా తప్పు ఉన్నదంటే తప్పకుండా మారుస్తామని చెప్పుకొచ్చింది మంత్రి సీతక్క. మరిగా అమ్మవార్ల దయ వల్ల అందరూ చల్లగుండాలని, జాతర ప్రశాంతంగా జరగాలని మన జోర్దార్ తరఫున కూడా కోరుకుంటున్నాం. మంచిగా వచ్చిందా? లేదు లేదన్నా గిట్లా చేస్తా ఇంకొక సెక్క మళ్ళీ సర్ది. ఏందల్లో వార్తలు చెప్పడానికి వచ్చి ఏందో వీడియోలు తీయించుకుంటుందని అనుకుంటున్నారా? నేను కాదు, ఇప్పుడు ఎవ్వరు చూసినా రీల్స్ తోటి కాలం వెళ్ళదీస్తున్నారు. కావాలంటే ఈ వీడియో చూడండి. కండ్లకు నల్లద్దాలు బూట్లేసుకొని హీరో లెవెల్లా జోరుగా డాన్స్ వేస్తున్నాడంటే ఈయన ఏ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సరో లేకుంటే ఏ యూట్యూబ్ స్టారో అనుకోకుర్రి. మంచిగా పరీక్ష బట్టి చూస్తే మీకే తెలుస్తది ఎవలనేది. ఈయన ఎవలో ఏర్పాటు చేసిండ్రా. ఏలూరు జిల్లా చింతలపూడి ఎమ్మెల్యే సొంగ రోషన్ సారు చింతలపూడి నుంచి జగ్గారెడ్డిగూడెం వస్తుంటే గ్రీన్ ఫీల్డ్ జాతీయ రహదారి మీద సిబ్బందితోని కలిసి రీల్స్ చేసిండు ఎమ్మెల్యే సారు. ఎమ్మెల్యేనే రీల్స్ తోని సందడి చేసేటాళ్లకు ఆయన ఎంబడున్నోళ్ళు కూడా మస్తు ఖుషీగా డాన్సులు వేసిండ్రు. ఇక ఆ వీడియోలను సోషల్ మీడియాలు ఇడిస్తే ఇప్పుడు పొట్టు దింపుతున్నారు. అయినా ఇప్పుడే కాదు, మొన్నట్ల కొత్త సంవత్సరం నాడు కూడా ఇగో గీ తీరుగా కార్యకర్తలతోని డాన్సులు వేస్తే మస్తు వైరల్ అయినాయి ఆ వీడియోలు. దానికైతే ఇట్లా డాన్సులు చేసి అటు కార్యకర్తల లోపల జోష్ పెంచుడే కాదు, ఆయన సంబురం కూడా తీర్చుకుంటున్నాడు.
చేస్తాడు. అంతే కదా మరి. ఎమ్మెల్యే అయినంత మాత్రాన ఆయన లోపటున్న కళను అట్లనే దాచుకుంటే ఏమొస్తది. కాబట్టి ఛాన్స్ దొరికినప్పుడల్లా ఇట్లా బయట పెడుతున్నాడు అన్నట్టు. ఆటపాటలతోని కార్యకర్తలను ఖుషి చేసినట్టే ప్రజల కష్టాలు కూడా ఎప్పటికప్పుడు తీరిస్తే అందరు అట్లనే సంబురంగా ఉంటారని పట్టిండ్రు ఈ వీడియో చూస్తున్న సోషల్ మీడియా జనాలు. కిరాయి కడతలేరని ఇంటికి తాళం వేసిన ఓనరు. గ్రామ పంచాయతీ ఆఫీస్ కు సర్కారు ఏళ్లకెంచి కిరాయి బకాయి పడ్డదని తాళం వేసిన ఇంటి ఓనరు. అద్దె భవంతికి బడోళ్లు కిరాయి కడతలేరని అడ్డం తిరిగిన ఇంటాయన అని మస్తు గిజొంటి ముచ్చట్లు ఆ నడుమ ఇన్నం సూచనం చెప్పుకున్నాం. కానీ కిరాయి కట్టేది లేకున్నా గీరొక అక్క ఆఫీస్ కి తాళం వేసింది. మరి గట్లెందుకో వార్తలకు పోయి అరుచుకుందాం పాండ్రి. అటోళ్ళు ఇటు వచ్చేది లేదు, ఇటోళ్ళు అటు పోయేది లేదు. న్యాయంగా రావాల్సిన పాలసీ పైసలు ఇత్తలేరు, ఇయ్యకుండా గోస వచ్చుకుంటున్నారని సూర్యాపేట జిల్లా కోదాడ కాడున్న ఎల్ఐసి ఆఫీస్ కు తాళం వేసింది ఈ అక్క. బ్రాంచ్ వాళ్ళు మాటలతో నింటలేరని చేతలతోనే దున్యా కంట్లో పెడతాట్టు నిరసన చేసి చూపెట్టింది ఈ అక్క. మరి కంపెనీ వాళ్ళని అడిగితే ఏమంటున్నారు అక్క? ఇప్పుడు తర్వాత ఎప్పుడు ఏమంటున్నారు? డాడీ చనిపోయినాక ఎంక్వైరీకి వచ్చిండు. 5,30,000 మీకు అమౌంట్ వస్తాయి అమ్మా అన్నారు ఫస్ట్. తర్వాత మళ్ళీ లేదు, 1.5 lakh మీకు డిపాజిట్ చేయాల్సిందే, చేస్తేనే వస్తాయి లేకపోతే రావు. ఎంక్వైరీకి వచ్చింది నేను చెప్పినట్టు మీరు వినాలి, నేను రాసిందే అక్కడ నడుస్తుంది అని చెప్పిరు సార్. అప్పుడు మా మమ్మీ కొంచెం ఆయన బతులాడింది సార్. 1.5 lakh మళ్ళీ డిపాజిట్ చేసుకొని ఉన్న డబ్బులు రాక నాకు ఇబ్బంది అవుతుంది సార్, అంతా వచ్చేటట్టు చేయండి. ముందుగా అన్ని మంచిగానే ఉన్నాయని పాలసీ కట్టించుకున్నారట, బాండ్ పేపర్ కూడా ఇచ్చిరట. కట్టిన ఆయన జీవిడిచినాక ఈ అక్కోలు పోయి అడిగితే అన్ని ఎంక్వైరీ చేసుకుని 5.5 లక్షలు మీకు అత్తాయని చెప్పిండ్రట. ఇక లంచాలకు మరిగిన పానం ఉత్తా ఇడిచిపెట్ట బుద్ధి కాక 1,50,000 ఇస్తేనే ప్రాసెస్ చేస్తామని పెట్టిరట. అవో గట్లేందుకని గట్టిగా అడిగితే పైసలు ఇచ్చే బంద్ పెట్టిరట. ఏడాది ఉంది తెప్పించుకుంటున్నారట. ఇక ఇట్లా తినరని అక్క చుట్టుముట్టోళ్ళని తీసుకొని వచ్చింది ఆఫీస్ కు. అట్లా ఇవాళ ఎల్ఐసి ఆఫీస్ కు తాళం వేసింది. లోపల ఉన్నోళ్ళు బయటికి పోకుండా, బయట ఉన్నోళ్ళు లోపలికి పోకుండా చేసింది. కథ ఎట్లా ఉన్నదని ఆఫీస్ వాళ్ళు పోలీసులకు ఫోన్ కొడితే వాళ్ళు వచ్చి తాళం తీపిచ్చిర్రు. ఫిర్యాదు చేస్తే ఎంక్వైరీ చేస్తామని చెప్పి ఇంటికి వెళ్ళగొట్టిర్రు. శిశి కొందరు ఉద్యోగులు నెరి అధ్వానంగా తయారైతున్నారు. పైసలు బుక్కే బతికినట్టు చేస్తున్నారు. పైసల కోసం అసిద్ధం తినేటట్టు కూడా తయారైతున్నారు. ఆపదలు ఉన్నప్పుడు ఆదుకుంటదనే ఇన్సూరెన్సులు కడతారు, దానికి కూడా లంచాలు అడుగుతున్నారంటే వీళ్ళని ఏమనాలి చెప్పుండ్రి జనాలు. గిట్లెవరన్నా లంచాలు అడ్డగోలుగా అడిగితే ఉత్తగా ఇడిచిపెట్టకుర్రి. ఈ అక్క లెక్క బుద్ధి చెయ్యుండ్రి, సరేనా? ఇయాల పవనాలు సారు పిఠాపురంలో గిరిజనులతోటి తింసా డాన్స్ చేసుకుంటా బిజీగుంటే అదే ఇయాల విజయనగరం జిల్లాల ఓ జాగర గిరిజనులు ఉలితాలు బిగించుకొని ఊపిరాపుకుంటామని నిరసనకు దిగిండ్రు. మరి అలా ఆపడేందో అరుచుకొని చిన్న సీఎం పవనాలు సార్కు తెలిసేటట్టు చేద్దాం పాండ్రోలా. పవన్ కళ్యాణ్ గారు మాకు కాపాడండి, అయ్యా పవన్ కళ్యాణ్ గారు కాపాడండి, పవన్ కళ్యాణ్ గారు కాపాడండి, అయ్యా మీరే మాకు దిక్కు, మీరే మాకు తోడు, మీరే మాకు సహాయం చేయండి, అయ్యా కాపాడండి. చూసిర్రా అయ్య పవన్ కళ్యాణ్ గారు మాకు మీరే దిక్కు, మీరే కాపాడాలే మమ్ములని ఆడోళ్ళు మొగోళ్ళు అందరు కలిసి మెడకు ఉరితాడేసుకొని ఎట్లా రందెల్లో పోతాన్రో పాపం. విజయనగరం జిల్లా గోపాలరాయుడుపేట పంచాయతీ పరిధిలుండే కృపావలస, రమణ వలస, దీవెన వలస, సియోను వలస, చిన్నాకిన వలస అనే 5 గిరిజన ఊరులట. ఇల్లంతా 100 దానుకుంటాయట కుటుంబాలు. కానీ ఏం లాభం? ఎందుకంటే ఆంధ్ర రాష్ట్రంలోనే షాన్ వెనుకబడ్డ ఏరియానట గిది. 5 గిరిజన గ్రామాలు గోపాలరాయుడుపేట పంచాయతీ కిందున్నాయట. అదే పెద్ద తిప్పలకచ్చింది పాపం ఇళ్లకు. పంచాయతీ కార్డులను పట్టించుకునే నాదుడే లేడటనుల్లా పాపం. ఓటర్ కార్డులు పంచాయతీ కిందనే ఉంటే ఎట్లుండునో గాని రాజకీయం చేసి కొన్ని కార్డులను వెనుకకు పంపిండ్రట. అగో అదే మోసమైంది ఇళ్లకు. ఇగో ఇనుండ్రి వాళ్ళ బాధ. అయ్యా పవన్ కళ్యాణ్ గారు, మేము ఉండేది విజయనగరం జిల్లా బొబ్బిలి నియోజకవర్గం దగ్గరలో మేము ఉన్నాము. అప్పటికి మాకు ఈ 5 గిరిజన గ్రామాలన్నీ మాకు పంచాయతీలో చేర్చండి అనేసి మేము కలెక్టర్కి లెటర్ పెట్టినా సరే వాళ్ళు మాకు స్పందించట్లేదు. అయ్యా ఇప్పటికైనా మీరు మమ్మల్ని కనికరించి మీరు మమ్మల్ని ఆదుకుంటారా అనేసి మేము 2 చేతులు జోడించి అడుగుతున్నాము. కలెక్టర్ కు అర్జీ పెట్టుకున్నా పట్టించుకుంటలేరంట పాపం. అంతేకాదు కరెంటు సౌలతి, తొవ్వ సౌలతి కూడా ఏది లేదట. మళ్ళా గిరిజన ఏరియా అయినప్పటికి కూడా కనీసం ట్రైబల్ వెల్ఫేర్ అధికారులు కూడా తొంగి చూస్తలేరంటే ఇక అధికారులను ఏమనుడుల్లా? చెప్పుకుంటే ఒడువని తిప్పలు పాపం ఇల్లయి. బొబ్బుల నియోజకవర్గం, బొబ్బుల మండలం, గోపాలరాయుడుపేట పంచాయతీకి ఆనుకొని ఉన్న 5 గిరిజన గ్రామాలు సార్. అలాగే వీళ్ళు ఎన్నో సంవత్సరాలు పెట్టి విజయనగరం జిల్లా కలెక్టర్ గారికి, పార్తీపురం పీఓ గారికి,
అయ్యా మాకు కరెంటు సౌకర్యం లేదు, మౌలిక సదుపాయాలు లేవని అధికారులకు ఇచ్చినప్పుడు కూడా ఏ ఒక్క అధికారి రాలేదు సార్. దేశం మొత్తంలో చిన్న సీఎం పవనాలు సారాసోంటి లీడరే లేడు. సార్కు కష్టం చెప్పుకుంటే ఖచ్చితంగా తీరుస్తాడనే నమ్మకంతో ఇట్లా చేసినామంటున్నాడు గీ అన్న. గీ వార్త చిన్న సీఎం సార్ దాకా పోతే తప్పక మీ సమస్యకు పరిష్కారం దొరుకుతదుల్లా, బేఫికర్ గుండుండ్రి మీరైతే. ఇక తెచ్చిన వార్తలన్నీ అయిపోయినాయి. ఇవుల్లా ఇయాల్టి జోర్దార్ వార్తలు. మళ్ళొచ్చే జోర్దార్లా మళ్ళా కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ. అట్లనే ఇంకిన్ని మంచి మంచి వార్తల కోసం హెచ్ఎం టీవీ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇసంటి ముచ్చట్లు ఆడ మస్తుగుంటాయి. అన్ని ముచ్చట్లు మీ దాకా చేరాలంటే తప్పకుండా గంట కొట్టుర్రి, లైక్ చేయండి, ఈ ముచ్చటను మీ దోస్తులకి షేర్ చేయండి. ఏమంటున్నాం? సరే మరి, టాటా.